సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అది భయానికి గురి చేసే భయం కాదు. అది ఎంతో గౌరవప్రదమైన భక్తి. ఇది దేవుని పరిశుద్ధతను గుర్తించి జీవించడం, అంటే ఆయన చిత్తానికి లోబడే హృదయ స్థితి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఒక ఆధ్యాత్మిక స్థితి మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం, జీవానికి మూలం. అది ఒక జీవ సాధనం. జీవ సాధనం అంటే జీవాన్ని నిలబెట్టే శక్తి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. మీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు ప్రభువా మాకు నేర్పించండి. మీ అందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనమని, మీరు మా ఎడల ప్రతి ఒక్క కీడు నుంచి తప్పించి మమ్మల్ని జీవింపచేసే దేవుడుగా ఉన్నావని మీరు మాకు తెలియచేస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. మీ శక్తితో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు. మీ హస్తం మాకు తోడుగా ఉంచండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కృపాక్షములను అనుగ్రహించండి. ఈ వాగ్దాన వాక్యముని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.